జీవించి ఉన్న తల్లిదండ్రులను పూజించడం ద్వారా కూడా వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని పొందగలుగుతాం. అసలంటూ మనం వినయాన్ని చూపినట్లయితే మనం చేసేటువంటి కార్యక్రమాలలో ఏ కొంచెం లోపం వచ్చినా చెప్పడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు. మనం వినడానికే సిద్ధంగా లేకపోతే చెప్పడానికి భయపడతారు. నేటి తరం పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ఏ కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేసినా ధిక్కరించి వాళ్ళకి మాట్లాడడానికి కూడా నోరెత్తడానికి కూడా భయం కలిగేటట్లుగా వాళ్ళని తయారు చేసి మేము స్వతంత్రులం, మేము తెలివైన వాళ్ళం అనుకుంటున్నారు. ఆ రకమైనటువంటి భావనలే వారిలో హింసా ప్రవృత్తిని, అలాగే చెడు అలవాట్లకు లోనయ్యేటువంటి ప్రవృత్తిని కలిగిస్తున్నాయి. ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకోవట్లేదనో, దురలవాట్లకు లోనయ్యారనో, హింసా ప్రవృత్తి కలిగిన వారు అయిపోయారనో నిరంతరం దుఃఖిస్తూ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. వాళ్ళందరూ అలా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు తమ పితరులను పూజించకపోవడమే. ఈ సత్యాన్ని గుర్తించాలి. అలా పితరులను కనుక మనం పూజించినట్లయితే వారి నుంచి అనుభవ జ్ఞానాన్ని మనం పొందుతాం. అనుభవ జ్ఞానం చాలా గొప్పది. ఒక రాజ్యంలో కరువు కాటకాలు వచ్చి తిండి గింజలు సరిపోవట్లేదని, యువకులైనట్లయితే పని చేస్తారు కాబట్టి వాళ్ళు ముఖ్యం, ముసలివాళ్ళు అయిపోయిన వాళ్ళు ముఖ్యం కాదు అని చెప్పి రాజుగారు ఒక చట్టం చేశారట. ఏమని? ముసలి వాళ్ళందరినీ పక్క రాజ్యాలకు పంపించేయండి అని. ఎవరింట్లోనూ ముసలివాడు ఉండడానికి వీలు లేదు అని. అప్పుడు ఏమవుతుంది? కనీసం సగం ఆహారం తగ్గిపోతుంది వాడకానికి. అప్పుడు ఈ యువకులు మరికొన్ని రోజులు బతకచ్చు అన్నది ఆ రాజుగారి ఆలోచన. చట్టం కదండి. అందుకని అందరూ ఏ బంధువులింటికో, దూర బంధువులింటికో, ఎవరింటికో పంపించేశారు తల్లిదండ్రులని, ముసలి వాళ్ళందరినీ. ఇంతట్లోనూ నీళ్లు లేవు, వర్షాలు లేవు కాబట్టి పంటలు పండట్లేదు, భూములన్నీ బీడుకెట్టిపోయి ఉన్నాయి. ఒకడేం చేశాడు? మిగిలిన వాళ్ళందరూ కూడా, మిగిలిన వాళ్ళు అతను కూడా ఏం చేశారు వాళ్ళు అంటే విత్తనం గింజలతో సహా అన్నీ తినేశారండి. ఇంకేం మిగల్లా. ఆ రకమైన పరిస్థితిలో ఏమవుతుంది? చినుకులు పడే సమయం వచ్చింది. వర్షాలు కొద్దిగా పడుతున్నాయి. పడుతుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా నీళ్లు లేవు, విత్తనాలు లేవు, బీడిపోయిన భూములు, ఏం చేస్తారు? ఊరుకున్నారు. కానీ ఒకడు మాత్రం దున్నడం ప్రారంభించాడు. ప్రారంభించేటప్పటికీ అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ నవ్వుతున్నారు వాడిని చూసి. బుద్ధి ఉందా లేదా వీడికి, అనవసరంగా దున్నుతున్నాడు అని. కానీ అత్యాశ్చర్యకరంగా వాడు దున్నినటువంటి భూమిలో పంట పండింది. ఎవరికి పంట పండకుండా వాడొక్కడికే పంట పండితే ఎంత సంపన్నుడైపోయాడు. సరే, వాడెందుకు ఇలా దున్నాడు, పంట పండేసింది వాడికి అనే ఉద్దేశంతో రాజుగారు పిలిపించారు. ఎందుకు దున్నావురా నువ్వు, నీకు ఇక్కడికే పంట పండిందంతా, కారణం ఏంటి నువ్వు దున్నడానికి కారణం? మీరు నన్ను దండించనంటే సమాధానం చెబుతానండి అన్నాడు. సరే చెప్పు. ఏం లేదండి, మా నాన్నగారిని పంపించలేదండి మీరు పంపించమన్నప్పుడు. ఏం చేశానంటే బయట ఉంచినట్లయితే అందరూ గుర్తిస్తారనే భావంతో భూగృహంలో దాచేశాను మా నాన్నని. ఈ తిండి గింజలన్నీ అయిపోయాయి, విత్తనాలన్నీ అయిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో వర్షాలు కొద్దిగా పడుతున్నాయనే భావనతో నాన్న దగ్గరికి వెళ్ళి, వర్షాలు పడుతున్నాయి కానీ కనీసం విత్తనాలు సంది కూడా లేవని బాధపడ్డాను. పడితే మా నాన్న ఏం చెప్పాడంటే, నువ్వు దున్నేరా చాలు, ఏవో మొక్కలు లేస్తాయిలే అని చెప్పాడు. ఆ సలహా ప్రకారం నేను దున్నాను. మా నాన్న చెప్పిన సలహా వల్ల నాకు పంట పండింది అని చెప్పాడు. అప్పుడు వృద్ధుల యొక్క అనుభవ జ్ఞానమునకు సంబంధించిన విలువను గుర్తించాడు ఆ రాజు. ఆ వృద్ధులందరినీ మళ్ళీ రప్పించాడు. దీని తాత్పర్యం ఏమిటి? అనుభవ జ్ఞానం అనేది చాలా గొప్పది.